కాంగ్రెస్ నిర్వహించిన ఓట్ చోరీ ర్యాలీపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. ఓట్లు రేషన్ కార్డులు పోతాయని రేవంత్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. రోహింగ్యాల ఓట్లు మాత్రమే పోతాయని, భారతీయులవి కాదని స్పష్టం చేశారు. తాను తెలంగాణ వాడినే అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సైతం వెళ్లానని అంటున్న టీబీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజశేఖరాచారి ఫేస్ టు ఫేస్. నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా ఓట్ చోరీ విషయంలో కూడా ఒక ర్యాలీ చేయడం జరిగింది. దానిపై పూర్తి విషయాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రామచంద్ర సార్, నిన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఓట్ చోరీ గురించి బీజేపీపై నెపం వేస్తూ కూడా ఒక ర్యాలీ తీశారు. ఎట్లా చూస్తారు? ఓట్ చోరీ నిజంగా జరుగుతుందా? వాళ్ళకు అంశాలు లేవు మాట్లాడడానికి. పార్లమెంట్లో చర్చ వస్తే పారిపోతారు. ఈ ఓటు చోరీ అనే పదం వీళ్ళు తీసుకువచ్చి దానికి అర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఓటు చోరీ అనేది వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారో, ఇది ఓటర్ లిస్ట్ని శుద్ధీకరణ. ఓటర్ లిస్టులో డబుల్ ఓట్స్, చనిపోయిన వాళ్ళని వీళ్ళందరినీ తొలగించి అసలైన ఓటర్లను దాంట్లో పెట్టాలి. ఈరోజు బీహార్లో కానీ, మన బెంగాల్లో కానీ, ఇతర ప్రాంతాల్లో చాలామంది, ఇక్కడ ఈవెన్ హైదరాబాద్లో కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యా అంటే మయన్మార్ నుంచి వచ్చినటువంటి ఒక చొరబడిదారులు వాళ్ళు కూడా ఇక్కడ పేర్లు ఓటర్ లిస్టులో పెట్టుకొని ఆధార్ కార్డు, రేషన్ కార్డు అంతా కూడా అనుభవిస్తున్నారు. ఆ పేర్లు మాత్రమే తీసేస్తామని చెప్పడం జరిగింది స్పష్టంగా. భారతీయులవే ఓటర్లో లిస్టులో పేరు ఉండాలి. భారతీయులు ఇతర ఎట్లుంటాయి? వీళ్ళు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వాళ్ళ ఓటు ఎందుకు ఉంటాయి ఇక్కడ? కాబట్టి దాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. దాన్ని ఓటు చోరీ అంటే ఇక వీళ్ళు ఎంత దూరం పోయినంటే దేశ వ్యతిరేక కార్యక్రమాన్ని కూడా సపోర్ట్ చేస్తారు. ప్రియాంక గాంధీ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తగలబెట్టాలి వాళ్ళని. రాహుల్ గాంధీ అంటారు నరేంద్ర మోదీ గారిని బోధం పెట్టాలంటాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అంటారు మీ ఓటర్ లిస్ట్ పేరు పోతే మీకు ఆధార్ కార్డు రావు, అది రావు, ఇది రావు అని చెప్తున్నాం. ఇన్ని అబద్ధాల ప్రచారాలతో, ఇన్ని తప్పుడు ప్రచారాలతో ఈరోజు దేశాన్ని ఈరోజు విభజించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి దఫా కంటే కూడా సెకండ్ దఫాలో కూడా బీజేపీ పుంజుకుందని చెప్పేసి బీజేపీ చెప్తుంది. ఏంటి గ్రామాల్లో అసలు బీజేపీ లేదంటున్న వ్యక్తులకు మీరు ఏం చెప్తారు? ఏ గ్రామాల్లో బీజేపీ లేని వ్యక్తులు తిక్కలోడు అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఈరోజు భారతీయ జనతా పార్టీ వార్డు మెంబర్లకి ఎక్కువ సంఖ్యలో గెలిచింది, ఉప సర్పంచ్ ఎక్కువ సంఖ్యలో గెలిచి ఇప్పటికే 600 సర్పంచ్లు మేము గెలిచినాం. గతంలో మాకు మొత్తం 163 ఉండే, ఇప్పుడు దాదాపు 1000 దాకా 3వ విడత దాకా వస్తాయి. కాబట్టి మంచి శాతంలో ఓట్లు మాకు పెరిగినాయి. సీట్లు గెలిచినాము, సర్పంచ్ గెలిచినాము, వార్డు మెంబర్ గెలిచినాము. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ మంచి ఫలితాలు వస్తాయి. చివరి ఒక్కరు చెప్పండి. రవీంద్ర భారత్లో ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం స్టాచ్యూ ప్రారంభోత్సవం చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు మాత్రం అక్కడ విగ్రహం వద్దంటున్నారు. బీజేపీ తరఫున మీరు హాజరవుతున్నట్టు తెలుస్తుంది. ఎట్లా చూస్తారు దీన్ని? మేము తెలంగాణ వాళ్ళు కామా? మేము తెలంగాణ వాళ్ళు. ఇది రామచంద్ర చెప్తున్న సందర్భం. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీ చాలా పుంజుకుంది. అలాగే బాలసుబ్రహ్మణ్యం సంబంధించిన స్టాచ్యూ విషయంలో కూడా తెలంగాణ వాళ్ళు వెతికిస్తున్నారు. కానీ మేము కూడా తెలంగాణ వాళ్ళమే, దాని తరఫున మేము హాజరు కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి రామచంద్ర చెప్తున్నాడు. కెమెరామెన్ విజయ్తో రాజశేఖర్, మెట్రో టీవీ, హైదరాబాద్.